భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ శుభోదయం. వార ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. 31 ఆగస్టు నుండి 6 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, ద్వాదశ రాశులకి ఈ వార గోచారం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ వారంలో 3వ తారీఖు నాడు ఏకాదశి ఉన్నది. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు, ఉపవాస నియమాన్ని పాటించేవారు కూడా 3వ తారీఖున ఏకాదశి ఉపవాసం పాటించాలి. ఈ వారం గోచారం గమనిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశిలో శుక్ర సంచారం, సింహరాశిలో రవి బుధ కేతు సంచారం, కన్యారాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచారం ఉంటూ ఉన్నది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇక్కడ భాగ్యంలో శుక్ర సంచారం, సుఖప్రాప్తిం, అట్లాగే దశమంలో బుధ సంచారం, అశేష సౌఖ్యం అని చెప్పారంటే ఇక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా అనుకూలిస్తూ ఉన్నారు. ఆలోచన సరళి బాగుంటుంది, నిర్ణయాలు చాలా వేగవంతంగా తీసుకోగలుగుతూ ఉంటారు, బుద్ధిబలం బాగుంటుంది. దానికి తగ్గట్టుగానే మీకు కలిసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మంగళప్రదంగా ఉంటూ ఉంటాయి. ఇతరులు ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. పెద్దలు, తోబుట్టువులు లేదా మిత్రవర్గం అందరి నుంచి కూడా మంచి సహకారం లభించడం, మీ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవడం, అది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అందున ఇక్కడ భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఎప్పటి నుంచో చేసినటువంటి పనులకి ఇప్పుడు మంచి సత్ఫలితాలు కల్పించడం అనేది కూడా మీరు గమనించవచ్చు. వారమంతాను కూడా ఇష్టదైవారాధన చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కనిపిస్తాయి.